వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? ఓకే, ఈరోజు వచ్చేసి నేను ఎగ్ బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అప్పుడప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పదండి వీడియోలోకి. ఎగ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సినవండి: ఉడికించిన కోడిగుడ్లు నేను వచ్చేసి 3 తీసుకున్నాను, అలాగే శనగపిండి, అలాగే కారం, ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, వంట సోడా, కొద్దిగా పసుపు, అలాగే జీరా పౌడర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవే అండి కావాల్సినవి. ఇవన్నీ కలుపుకునే లోపు మనం వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుందాము. డీప్ ఫ్రై కదా ఫ్రెండ్స్, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆఫ్ చేస్తున్నాను ఒక దాంట్లో. ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము శనగపిండి ఒక పెద్ద బౌల్లో తీసేసుకొని అందులో తగినంత కారము, అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే వంట సోడా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. సో అది కూడా వేసేసుకొని వాటర్తో మంచిగా మనం బజ్జీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మనము మిరపకాయ బజ్జీకి ఎలా చేస్తామో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాము యాడ్ చేసుకోవడం వల్ల మనకు డైజెస్ట్ ప్రాబ్లం కాకుండా అలాగే టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్ ఇందులో ముంచేసి ఎగ్ బొండా చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ హాఫ్ ఎగ్ని ఈ శనగపిండిలో మొత్తం డిప్ చేసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనితో మొత్తం కోటింగ్ చేయాలన్నమాట. సో స్లోగా వేసేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మరి హైలో కాకుండా మరి లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. సేమ్ ఇలాగే అన్ని పీసెస్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటిని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. సో పిల్లలకి ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుందండి. వాళ్ళు బయట ఫుడ్ కంటే ఇంట్లో తినడానికి ఇష్టపడతారు. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము బయట తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండి అంతకంటే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి మంచి కలర్లోకి వచ్చేసాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఎంత బాగున్నాయి కదా. సో లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లేట్ చేయకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.